గాంధీ హాస్పిటల్లో లోపలికి పోనిస్తున్నారా? లోపల మోతీలాల్ లేదండి, అలో చెయ్యట్లేదు అసలు. కనీసం గేట్ అంచులోకి దరిదాపులో గుడికి రానివ్వట్లేదు. మొత్తం బెటాలియన్ మొత్తం నిల్చోబెట్టారు. పక్కడబందిగా ప్లాన్ చేశారండి. దొంగలు కాదు. ఆ దొంగలు కాదు కదా, మేము స్టూడెంట్సే కదా. మేము ఓటేసి గెలిపించింది ఇతన్నా. మేము ఇంత మమ్మల్ని ఇంత దారుణంగా చేస్తున్నారు. అండ్ మేము అడిగింది ఏంటంటే వాయిదా వేయాలని. జూన్ 12న టెట్ రిజల్ట్ వేశారు. జూన్ 12th టెట్ రిజల్ట్ వచ్చినప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టారు? జూలై 17 నుంచి. ఎంత ఉందండి టైం? అది కాకుండా మళ్ళీ సిలబస్ కూడా చాలా పెంచారు. ఆ సిలబస్ ఈ 20 days లో కవర్ చేస్తామా? ఒకసారి మీరే చెప్పండి. జూన్ 12కే మాకు టెట్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మేము రాసినాము, ఇప్పుడు క్వాలిఫై అయినాము. ఎలా ప్రిపేర్ అవుతాం మేము డిఎస్సికి? మాకు ఇప్పుడే కదా ఛాన్స్. మళ్ళీ డిఎస్సి అంటున్నారు. ఏమంటున్నారు అడిగితే మళ్ళీ వేస్తాం కదా అది ఇది అంటున్నారు. ఎప్పుడు వేస్తారండి? గత 2018 లో వచ్చిన డిఎస్సి ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఎప్పుడు వేస్తారు అని మాకు ఏ నమ్మకంతో ఉంటది? ఇప్పుడే కదా మాకు డూ ఆర్ డై అనేది. అలాంటిది తక్కువ పోస్టుల్లో తక్కువ టైంలో మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చేయాలి? మోతీలాల్ లిఫ్ట్ చేస్తాము అంటారు కదా, మరి ఎట్లా ఏం చెప్తారు? తరలిస్తాము అది ఇది అంటున్నారు కానీ కనీసం అలో చేయట్లేదండి మమ్మల్ని. ఆ గేట్ దరిదాపులో కూడా పంపించట్లేదు అసలు. ఇబ్బంది పెట్టే బదులు కనీసం మీ సమస్య ఏందో తెలుసుకుని మాట్లాడితే బాగుంటది కదా. రేవంత్ రెడ్డి గారు సార్ కనీసం రియాక్ట్ అవ్వాలండి. ఇంత ఆవేదన, స్టూడెంట్స్ ఆవేదన రియాక్ట్ అవ్వాలి. కానీ అసలు ఆ సార్ పట్టించుకోవట్లేదండి మా ఆవేదన. మేము చూసినాము ఏదన్నా రియాక్ట్ అవుతారేమో అని. అన్నవాళ్ళు ధర్నాకి చేస్తుంటే మేము కూడా ధర్నాకి రాలేదు అసలు. చూద్దాము ఎంతవరకు అవుతుంది అంటే అని. మేము ఏదైతే అది కానీ అంటే స్టడీ హాల్ నుంచి వచ్చేసామండి. ఇది కుదిరేటట్టు లేదు అంటే అని. కనీసం సార్ రేవంత్ రెడ్డి సార్ అసలు రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ మొన్న ఏదానికి రియాక్ట్ అయ్యారు తెలుసా? మొన్న హన్మకొండలో ఏదో ఫుడ్ విషయంలో రియాక్ట్ అయ్యారండి. ఫుడ్ బాగుంది అని సెకండ్ టైం అడిగినా అని రియాక్ట్ అయ్యారు. అంతేగాని స్టూడెంట్ ప్రాబ్లం అసలు రియాక్ట్ అవ్వట్లేదు. మరి ఈ రోజైనా దీని మీద ఆన్సర్ దొరుకుతుందా దొరకదా? ఏంది పరిస్థితి? మళ్ళీ ఇదే కంటిన్యూ? ఏమోనండి, ఇక్కడ పరిస్థితి చూస్తే అసలు మమ్మల్ని తీవ్రవాదుల్లాగా చూస్తున్నారు. మేము స్టూడెంట్సే కదా, మేము కొట్లాడట్లేదు, రాళ్ళు విసరట్లేదు, ఏం చెయ్యట్లేదు. మేము మా ప్రాబ్లం ఏందో చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మేమే కదా ఓటేసి గెలిపించింది. అట్లాంటిది మా ప్రాబ్లం తెలుసుకోవాలి కదా. సో చూశారు కదా, అంటే ఎవరైతే లేడీస్ కూడా చెప్తున్నారు, ఇక్కడ లేడీస్ మమ్మల్ని కూడా బయటకి గెంటే ధోరణి అయితే కనపడుతుంది. కనీసం గేట్ దాకా కూడా రానివ్వట్లేదు. లోపల ఏం జరుగుతుంది అనేది నిజంగా కూడా అంటే మాకు తెలియట్లేదు. లోపల ఇది దీక్ష భగ్నం చేస్తారా లేకపోతే ఏంటనేది. ఖచ్చితంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే దీక్ష భగ్నం చేసే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఇది కంటిన్యూ అవుతుంది. లక్షలాది మంది విద్యార్థులు ఇక్కడ జమ అవుతారు అనేది కూడా చెప్తున్నారు. డైరెక్ట్ గా వాళ్ళు రేవంత్ రెడ్డికి సూచిస్తున్నారు ఏంటంటే ఖచ్చితంగా మేము ఏదైతే డిమాండ్స్ అడుగుతున్నామో ఆ డిమాండ్స్ తీర్చండి, తీర్చిన తర్వాత మేము ఈ దీక్ష భగ్నం చేస్తాము, మేము ఈ దీక్షను విరమించుకుంటామని చెప్తున్నారు. అండ్ మేమేమి రౌడీలం కాదు, గుండాలం కాదు, మమ్మల్ని ఈ స్థాయిలో హింస పెట్టడానికి అనేది కూడా వాళ్ళు చెప్పే మాట. సో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.